హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి అమలు ఏపీలో భూములు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూములు, ఇల్లు లేదా ఖాళీ స్థలాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఒక అత్యంత ముఖ్యమైన మరియు భారీ శుభవార్తే అందింది. రేపటి నుండి అంటే ఫిబ్రవరి 16వ తేదీ నుండి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అధికారికంగా అయితే అమల్లోకి రాబోతున్నాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది భూ యజమానుల ఆస్తుల విలువ ఒక్కసారిగా పెరగడమే గాకుండా, వారి ఆర్థిక స్థితిగతుల్లో కూడా సానుకూల మార్పులైతే రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్న ఈ తరుణంలో భూములున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది నిజంగా అదిరిపోయే శుభవార్తే అని జెప్పొచ్చు. ఎందుకంటే, మీ ఆస్తి యొక్క ప్రభుత్వ విలువ పెరగడం వల్ల మీకు బ్యాంకుల నుండి లభించే రుణ పరిమితి కూడా గణనీయంగా అయితే పెరుగుతుంది. ముఖ్యంగా రేపటి నుంచి అమలు కాబోతున్నటువంటి ఈ కొత్త మార్పుల గురించి రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువల సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయబడుతుంది. దీనివల్ల రేపటి నుండి ఎవరికైనా సరే భూమి కొనుగోలు చేసినా లేదా విక్రయించినా ప్రభుత్వం నిర్ణయించిన కొత్త రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రెవెన్యూ శాఖ తీసుకున్న ఈ యొక్క నిర్ణయం కేవలం ఆదాయం పెంచడమే కాకుండా, మార్కెట్ రేట్లకు మరియు ప్రభుత్వ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం కూడా ఉద్దేశించబడింది. మరి ఈసారి ప్రభుత్వం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల విలువను పెంచుతూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. నగరాలు మరియు పట్టణాల్లో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అక్కడి భూముల మార్కెట్ విలువను భారీగా సవరించారు. పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాలు మరియు వాణిజ్య స్థలాల రేట్లు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ కమర్షియల్ ల్యాండ్స్ ప్రాంతాన్ని బట్టి 10% నుండి 30% వరకు పెరిగే అవకాశం ఉందనే సమాచారం. దీనివల్ల పట్టణాల్లో స్థలాలు ఉన్నవారికి వారి ఆస్తి విలువ పెరగడం ఒక గొప్ప ఆర్థిక భరోసాగా మారుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరియు పెట్టుబడిదారులకు కూడా కొత్త ఉత్సాహం అయితే లభిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూముల విలువను కూడా ప్రభుత్వం విస్మరించలేదు. నిబంధనల ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 2 ఏళ్లకోసారి భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం సమీక్షించి సవరిస్తుంది. పల్లెటూర్లలో కూడా ఇప్పుడు రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండడంతో వ్యవసాయ భూముల విలువను కూడా పెంచడం జరిగింది. దీనివల్ల గ్రామీణ రైతులు తమ భూములపై బ్యాంకుల నుండి పొందే పంట రుణాలు లేదా ఇతర వ్యక్తిగత రుణాల పరిమితి పెరుగుతుంది. ఇది రైతులకు ఒక రకమైనటువంటి ఆర్థిక వెసులుబాటును అనేది చెప్పవచ్చు. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అంటే ఫిబ్రవరి 2025లో కూడా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో భూముల విలువను సవరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ మరియు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరోసారి ఈ మార్కెట్ విలువలకు సవరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం సాధారణంగా భూముల విలువను పెంచేటప్పుడు ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకుంటుంది. గత ఏడాదికి, ఈ ఏడాదికి మధ్య కాలంలో ఏ ఏ ప్రాంతాల్లో కొత్త హైవేలొచ్చాయి, ఎక్కడ కొత్త విద్యా సంస్థలు లేదా ఆసుపత్రులు వెలిసాయి అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రేట్లను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భూములు ఉన్న ప్రతి ఒక్కరికి ఇదొక భారీ గుడ్ న్యూస్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ రికార్డులలో భూమి విలువ పెరగటం అంటే యజమాని యొక్క నెట్ వర్త్ పెరిగినట్లే. ఉదాహరణకు మీరొక ఎకరా భూమిని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటే, రేపటి నుండి పెరిగిన రేట్ల ప్రకారం మీకు అదనంగా మరికొంత నగదు రుణం రూపంలో అయితే లభిస్తుంది. ఇది వ్యాపారులకు మరియు గృహ నిర్మాణం చేపట్టాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని వారికైతే ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ భూముల క్రయ విక్రయాలు వేగంగా జరుగుతుంటాయి. ప్రభుత్వం ఈ మార్కెట్ విలువల వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులైతే వేస్తోంది. కేవలం ధరలు పెంచడమే కాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి
జీఐఎస్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతను వాడుతోంది. మరి దీనివల్ల ఏ ప్రాంతాల్లో భూమి విలువ ఎంత ఉందో ఆన్‌లైన్‌లోనే స్పష్టంగా మనకైతే తెలుసుకునే వీలుంటుంది. మరి ఈ గణాంకాల సవరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ఆదాయం వృద్ధికి మరింత అవకాశం ఉంటుందనైతే ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరిగిన ఈ ఆదాయాన్ని ప్రభుత్వం తిరిగి రాష్ట్ర అభివృద్ధి పనులకు మరియు ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించే అవకాశం కూడా ఉంటుంది. చివరగా పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ ఎంత పెంచాలన్నది ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని బట్టి నిర్ణయించారు. కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్లు, మెట్రో రైల్స్ ప్రాతిపది ప్రతిపాదనలు లేదా ఐటీ పార్కుల సమీపంలో ఉన్న భూముల విలువ అత్యధికంగా పెరిగే అవకాశమే ఉంది. అదే సమయంలో శివార్ల ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న లేఅవుట్ల వద్ద కూడా మార్కెట్ విలువల సవరణ భారీగానే ఉంటుందని తాజా సమాచారం. ఈ మార్పులన్నిటిని రేపు ఉదయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచినప్పటి నుండి అమల్లోకైతే వస్తాయి. కాబట్టి ఆస్తి కొనుగోలుదారులు మరియు విక్రయదారులు ఈ కొత్త రేట్లను గమనించి తమ లావాదేవీలను నిర్వహించుకోవాల్సయితే ఉంటుంది. రాష్ట్ర ప్రగతిలో భూముల విలువ పెంపు అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక పరిణామం అని చెప్పవచ్చు.